గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. హనుమంతుల వారి ఈ మహిమ చూసి ఒక్కసారి ఉత్సాహం వచ్చి అమాంతంగా శరీరం పెంచాడు. బాబోయ్ ఈయన మళ్ళీ మొదలు పెట్టాడని వెనక్కి చూడకుండా పరుగులు తీయటం మొదలు పెట్టారు. ఏ రకంగా ఆనందముతో కాయము బెల్చెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగిల్చిన అసురులందరిని అరచేత చరచి అట్టడగిల్చెను గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి అగసెను స్తంభము పైకి మారుతి అగసెను లంకాపురమును పరీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే
హనుమంతుల వారికి ఆనందం వచ్చిందో వెంటనే అనుకున్నాడు, ఏ నిప్పుతోటి చెలగాటమాడి నా తల్లిని వేధించారు, నా రాముడిని దూషించారు, నాతో ఆటాడుకుంటారా? ఆ నిప్పు ఏ నిప్పుతోటి ఇప్పటిదాకా నా తోకకు అంటించి వాడవాడలా ఊరేగిస్తూ వేడుగా పండగలా చేసుకున్నారో, అసలు రాముడు పండగ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, ఈ రాక్షసులకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను, రామనామ మహిమ వీళ్ళందరికీ రుచి చూపిస్తా, పరుగులు తీయాలి వీళ్ళు ఇంకా అని హనుమంతుల వారు ఉత్సాహంతో ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చి, ఏ నిప్పు అయితే నా తోకకు పెట్టి ఇప్పటిదా వేడుక చేసుకున్నారో అదే నిప్పు వీళ్ళ కొంపలకు పెడతాను, వేడుకంటే ఎలా ఉంటుంది నేను కూడా చూపిస్తా వీళ్ళందరికీ అనుకుని ఆవేశంలో ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అవి ఎన్నెన్ని అనార్థాలకి దారి తీస్తుందో తనను తానే చింతించుకున్నాడు, దూషించుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. ఏ మంటలనా వాళ్ళముగా ఉంచిరో ఆ మంటలనే మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకదాగునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల దిమ్ముచు భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల దిమ్ముచు మేడ మీదల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల, మేడ మీదల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల. చూచిరమనిన కాల్చి వచ్చిన, చూచిరమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. మంత్రి ప్రహస్త మహాపాక్షుల విరూపాక్ష వజ్రదంష్టుల, మంత్రి ప్రహస్త మహాపాక్షుల విరూపాక్ష వజ్రదంష్టుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల, ఇంద్రజిత్తు సుమాలి జంబుల శోణితాక్ష మకరాక్ష కరాళుల, కుంభని కుంభ కుంభగనుల శుకశారణాది రాక్షస గుణముల, కుంభని కుంభ కుంభగనుల శుకశారణాది రాక్షస గుణముల. చూచిరమనిన కాల్చి వచ్చిన, చూచిరమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. చూసి రావయ్య అంటే కాల్చి వచ్చినటువంటి ఘనమైనటువంటి విఖ్యాతిని గడించిన హనుమంతుల వారు ఇంకా విజృంభిస్తున్నారు. ఎప్పుడైతే హనుమంతుల వారు విజృంభిస్తున్నారో ఏదో ఒక క్షణం ఏదో ఒక రోజు పాపం నాశనం కాక తప్పదు. ఎంత గొప్పగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా లంకానగరం పరిస్థితి అదే. నిష్కారణంగా అమ్మవారిని అపహరించి తీసుకొచ్చాడు. ఏ లంకలో అయితే పెట్టాడో దాని రూపురేఖలు మాసిపోయినాయి, మారిపోయినాయి. అమ్మవారిని వేధించినటువంటి ఆ వేధింపులు ఊరికే వదలలేదు. ఆ లంకా నగరాన్ని సర్వం అగ్నికి ఆహుతి అయిపోయి బూడిద పాలైపోయింది. నిష్కారణంగా రాముని దూషించాడు. దాని ఫలితం హనుమంతుల వారి రూపంలో వచ్చి లంకకు వినాశనం చేశాడు. ఏం జరుగుతుంది? అప్పటిదాకా తల వంచుకుని బతికినటువంటి అగ్నిదేవుడు, వాయుదేవుడు అందరూ కూడా హనుమంతుల వారి అండ చూసుకుని వాళ్ళ ధర్మాలను నిర్వర్తించి వాళ్ళ ఆకలిని తీర్చేసుకున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి ప్రమాదం మొదలైందంటే పాపాత్ముడికి ఇంకా తిరిగి తేలలేడు. ఆ రకంగా మొదలవుతుందని నిరూపణ జరుగుతుంది. ఏ రకంగా
అగ్నికి వాయువు తోడైరాగా లంకాపురమున మంటల గయగా అగ్నికి వాయువు తోడైరాగా లంకాపురమున మంటల గయగా ఎల్ల రాక్షసుల గృహములు కాలి నేలగూలను బూడిద పాలై ఎల్ల రాక్షసుల గృహములు కాలి నేలగూలను బూడిద పాలై లంకావాసులు భయపడిపోయిరి దీనారవములా పరుగిడ సాగిరి లంకావాసులు భయపడిపోయిరి దీనారవములా పరుగిడ సాగిరి చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడిజ మారుతి. చూసి రావయ్య అంటే చూసి రావటమే కాకుండా తర్వాత ఉండేటటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి హనుమంతుల వారికి అంత ఘనమైనటువంటి విఖ్యాతిని పొందాడు. ఇంకా అక్కడ ఉండేటటువంటి రాక్షస వనితుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే పెద్ద పెద్ద భవనాల్లో నిప్పంటుకుంది. వాళ్ళ పసిపిల్లల్ని తీసుకున్న ఆ రాక్షసుల మేడల నుంచి కిందకు దూకి ఏడుస్తూ అగ్నిదేవుడి వానరోత్తముళ్ళ లంకలోకి వచ్చాడా, ఏమిటి ఇంత ప్రళయం వచ్చిందని ఏడుస్తూ పరుగులు తీస్తున్నారు. ఏ రకంగా పసిపాపలను కరముల నిడుకొని కల్లులు ఏడ్చుచూ పరుగిడ సాగిరి పసిపాపలను కరముల నిడుకొని కల్లులు ఏడ్చుచూ పరుగిడ సాగిరి మంటలు మండే మేడల నుండి క్రిందకు తుమికిరి యువతులు తెగబడి మంటలు మండే మేడల నుండి క్రిందకు తుమికిరి యువతులు తెగబడి అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి అగ్నిహోత్రుడే ఈ వానరుడని అసురులందరూ ఆక్రందించిరి చూచిరమనిన కాల్చి వచ్చిన చూచిరమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణజ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ సర్వమంగళ సంశోభితము మందరగిరి వలె మహోన్నతము సర్వమంగళ సంశోభితము మందరగిరి వలె మహోన్నతము పతాకాంతిక ధ్వజాకీనము చతురంగ బల పరివేషితము పతాకాంతిక ధ్వజాకీనము చతురంగ బల పరివేషితము లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో రాలే జ్వాలామయము లంకేశ్వరుని దివ్య భవనము క్షణములో రాలే జ్వాలామయము చూచిరమనిన కాల్చి వచ్చిన చూచిరమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణజ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ విమానములో మంటలుకొని నేలగూలెను తునాతునకలై విమానములు మంటలంటుకొని నేలగూలెను తునాతునకలై మణిమయ స్వర్ణ సౌధములు కాని కరిగి పారెను బూడిద పాని మణిమయ స్వర్ణ సౌధములు కాని కరిగి పారెను
కాల్చి వచ్చిన చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా ఎగసిన జ్వాలల బోలిన మంటల త్రిపురంబుల త్రినేత్రుడు కాల్చగా ఎగసిన జ్వాలల బోలిన మంటల రాక్షస మృత దేహాలు ఆజముగా ధూమరహితమై మండిన మంటల రాక్షస మృత దేహాలు ఆజముగా ధూమరహితమై మండిన మంటల ఫల ఫల ఫలమను నిద్వానముల లంకాపురము రగిలను మంటల ఫల ఫల ఫలమను నిద్వానముల లంకాపురము రగిలను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగో పుష్పఛాయన ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగో పుష్పఛాయన ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచిరమ్మనిన కాల్చి వచ్చిన చూచిరమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ ఏది అనుకున్నాడో అదన్నీ క్షణాల్లో చేసేసాడు హనుమంతుల వారు. ఇంకా లంకానగరం పరిస్థితి ఎలాగున్నదంటే భూమి మీద పుట్టినటువంటి అగ్ని ఆకాశాన్ని అంటుకుంటూ లంకానగరం అంతా కూడా అగ్నిలో చిక్కుకుపోయి భగభగా మండిపోతుంటే ఏడుపులు ఆర్తనాదాలు అన్నీ కోల్పోయినటువంటి విషాదపు ఛాయలు అవన్నీ కనబడుతున్నాయి. పాపం పెరిగితే మిగిలేది ఏది ఉండదని. కాకపోతే అటువంటి ప్రళయంలో కూడా ఏది సురక్షితంగా ఉంటుందంటే ఇప్పుడు దర్శించేటటువంటి సన్నివేశమే. లంకానగరం అంతా కూడా బూడిది పాలైపోయిన విభీషణు గృహం ఒకటే సురక్షితంగా ఉన్నది. లంకానగరం అంతా సర్వనాశనం అయిపోయినా సీతామాత కూర్చున్న ప్రాంతమే సురక్షితంగా ఉన్నది. ధర్మో రక్షత రక్షిత. మరి ఆచరించడం వల్ల ఆ ధర్మమే మన ఎప్పుడూ రక్షిస్తుందని ఇదే నిదర్శనాన్ని తెలియజేస్తూ ఇంకా హనుమంతుల వారు సముద్ర తీరానికి వచ్చాడు. తన తోకను చల్లార్చుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఒక్కసారి భయపడిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు భయపడ్డాడు, ఏం అనుమానం వచ్చిందో తెలుసుకుందాం. భూమ్యాకాశములు ఏకజ్వాలగా లంకా దహనము పూర్తి కాగా భూమ్యాకాశముల ఏకజ్వాలగా లంకా దహనము పూర్తి కాగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా ఇంతటి మారణ హోమము చేసి రాముని దలచుచు మారుతి నిలువగా దేవగంధర్వ సిద్ధచారణులు
పవన కుమారుని పొగడిరి ఘనముగా దేవగంధర్వ సిద్ధచారణులు పవన కుమారుని పొగడిరి ఘనముగా చూచిరౌమనిన కాల్చి వచ్చిన చూచిరౌమనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడచె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎంతటి మారణ హోమం చేసి హనుమంతుల వారు రాముడిని తలుచుకుంటూ అలా ఉన్నాడు. దేవతలందరూ కూడా హనుమంతుల వారి మీద పూల వర్షం కురిపిస్తున్నాడు. ఆహా హనుమ ఎంత గొప్ప ఘనకార్యం చేసావు, చూసిరా అంటే కాల్చి వచ్చావు, వీళ్ళకి తగు రీతిలో గుణపాఠం చెప్పావు. దేవతలందరూ కూడా ఆనందం కలుగుతుంది. హనుమంతుల వారిని చూస్తే ఎలా ఉన్నదంటే లంకానగరం అంతా కూడా ఒక యాగ గుండంగా చేసి హనుమంతుల వారు ఆచార్యుడిగా కింద కూర్చుని ఈ లంకానగరం ఉన్న భవనాలు ఈ రాక్షస దేహాలు ఇవన్నీ కూడా అందులో ఆజ్యం కింద పోసి లోక కళ్యాణార్థం ఒక గొప్ప హోమం చేసినట్టు అనిపిస్తోందంట దేవతలందరికీ. అట్లాంటి హనుమంతుల వారు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎంత చింతిస్తున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడంటే సముద్ర తీరానికి వచ్చి తోకం చల్లార్చుకుంటూ వెనక్కి తిరిగి చూసి నా కోపమే నాకు శత్రువైంది కదా, ఈ మంటల్లో నా తల్లి కూడా చిక్కుకొని మరణిస్తే చేతులారా నా తల్లిని చంపిన మహాపాపిగా మిగిలిపోతాను కదా అని బోరుమని ఏడుస్తున్నాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే నాగుల జ్వాల. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే నాగుల జ్వాల. తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పారజూచె వెనుకకు తిరిగి. తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పారజూచె వెనుకకు తిరిగి. కనుపిల్చెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. కనుపిల్చెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచక చేసిన పని గని మారుతి వగచక చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. తన కోపమే తన శత్రువాయనని. ఎంతో ఉత్సాహంగా లంకానగరాన్ని అంతా అగ్నికి ఆహుతి చేశాడు. అంతే ఉత్సాహంగా సముద్రం దగ్గరికి వచ్చాడు. తోకను జల్లార్చుకుంటూ లంకానగరం ఎలా కాలిపోతుందో కదా చూద్దామని వెనక్కి తిరిగాడు. చూసేటప్పటికి భగభగా మండిపోతున్న మంటలవన్నీ చూసి ఒక్కసారి భయపడిపోయాడు. అయ్యో ఆనందంలో ఎంత మూర్ఖప్పం చేశాను, నా తల్లిని మర్చిపోయాను కదా, చేతులారా నా తల్లిని చంపేసిన మహాపాపిని కదా అని బొట్ట 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 కన్నీళ్లు గారుస్తున్నాడు. మనుషులు ఆవేశంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు, వివేకాన్ని కోల్పోతారు. పెద్దలు చిన్నలు గురువులు దైవం ఏది లెక్క చేయకుండా ఎంతో కిరాతకంగా ప్రవర్తిస్తారు. నేను కూడా చేసింది అదే కదా. ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.